బేసికల్లీ 'హరిహర వీరమల్లు' సినిమా గురించి నాకు మాట్లాడాలని లేదు. ఎందుకు అంటే ఆ సినిమా బానే ఉంటదండి. ఎలా అని చెప్తాను వినండి. ఆ సినిమా మీద బేసిక్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేవు. ఎవ్వడికి లేవు. ఇంక్లూడింగ్ ఫ్యాన్స్‌కి కూడా లేవు. కాబట్టి బేసిక్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేకుండా థియేటర్‌కెళ్ళామనుకోండి, దాంట్లో ఏమాత్రం బెటర్‌గా కనపడిన ఒక సీన్ బాగున్నా కూడా అబ్బా! బాగుందంటాం. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ 'కన్నప్ప'. 'కన్నప్ప' మనోజ్ మీద మంచు విష్ణు మీద బేసిక్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఉండవు. సో, అటువంటి విష్ణు సినిమాకి మనం వెళ్ళినప్పుడు ఎలాగైతే 'కన్నప్ప' బావుంది అని చెప్పి మనం సెల్ఫ్ సాటిస్ఫై అయ్యి బయటికొచ్చామో 'హరిహర వీరమల్లు' పరిస్థితి కూడా అంతే. పాపం పవన్ కళ్యాణ్ గారు నిన్న 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడతా నేను లిటరల్లీ షాక్ అయ్యానండి. ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఎందుకు పవన్ కళ్యాణ్ అంత పెద్ద హీరో అయ్యాడు అంటే యాక్టింగ్ స్కిల్స్ సార్. ఏమన్నా స్కిల్సా అవి? స్టేజ్ మీద నిలబడినప్పుడు తన సినిమా ట్రోల్ కాకూడదు. ఆ ప్రొడ్యూసర్‌కి నష్టం రాకూడదు. ఏదో ఒకటి చేసి ఆ సినిమా డబ్బులు ప్రొడ్యూసర్‌కి వెనక్కి తీసుకురావాలి. దీనికి ఆయన ఒక మాస్టర్ స్కెచ్ చేశాడు. స్టేజ్ మీద వైఎస్ఆర్‌సీపీ పార్టీ గురించి గానీ, వైఎస్ఆర్‌సీపీ ప్రతిపక్ష హోదా గురించి కానీ, వైఎస్ఆర్‌సీపీ పార్టీ యాజ్ ఎ హోల్ దాని గురించి మాట్లాడకూడదని డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయ్యి బీదర్పులు బెగ్గర్‌లాగా నేను పెద్ద హీరోని కాదు, నాకు పెద్ద డబ్బులు రావు, మిగతా హీరోల్లా మార్కెట్ లేదు. అది మీరు చెప్పాల్సిన పని లేదు. మీకు అది మిగతా హీరోల్లా మార్కెట్ లేదు. మీకున్న మార్కెట్ చాలా చిన్నది. కానీ మీకున్న క్రేజ్‌ని మీరు మానిటైజ్ చేసుకోగలుగుతారు. మిగతా హీరోలు అంత పెద్ద మార్కెట్ పెట్టుకొని కూడా, అంత క్రేజ్ పెట్టుకొని కూడా వాళ్ళెవరు రాజకీయాల్లో మానిటైజ్ చేసుకోవాలనుకోలేదు. ప్రభాస్ గానీ, ఎన్టీఆర్ గానీ, అల్లు అర్జున్ గానీ వీళ్ళెవరు మానిటైజ్ చేసుకోవాలనుకోలేదు. కానీ మీరు చేసుకోవాలనుకున్నారు, చేసుకున్నారు, దాంట్లో సక్సెస్ అయ్యారు. మళ్ళీ స్టేజ్ ఎక్కి నాకంత మార్కెట్ లేదు అంటే అవన్నీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మార్కెట్ ఉంటే ఉంటది, లేకపోతే లేదు. నిజంగా ఇన్‌ఫాక్ట్ మాట్లాడాలంటే మీకు 150 కోట్ల సినిమా ఇప్పటిదాకా లేదనుకుంటా. ఐ డోంట్ థింక్ సో. అండ్ మీరు చేసినంత కాలం బాగా రీమేక్ సినిమాలు చేసి జనంలోకి దూరి రాజకీయంగా బాగుపడి ఈరోజు రీమేక్ సినిమాలను కామెంట్ చేస్తారు. గతి లేక చేశాను రీమేక్ సినిమాలు, డబ్బులు లేక చేశాను, పార్టీ నడపడానికి చేశాను. అసలు ఏరు దాటాక తెప్ప తగిలేయటం అంటే ఏంటి అంటే మన పవన్ కళ్యాణ్ గారిని చూసినాక అనిపించింది నాకు. బేసికల్లీ రీమేక్ సినిమాలు నాకు తెలిసి టార్గెటెడ్ దిల్ రాజే కదా రీమేక్ సినిమాలు చేసింది మీతో వకీల్ సాబు అవి ఇవి. ఆయన టార్గెట్ చేసే క్రమంలో అప్పుడు కూడా దిల్ రాజును వెంకటేశ్వర రెడ్డి అని చెప్పి స్టేజ్ మీద రెడ్డి అనే పేరు మెన్షన్ చేసి దిల్ రాజు పేరు ఓపెన్ చేశారు. తర్వాత ఈరోజు రీమేక్ సినిమాలు అనవసరంగా చేశారని బాధపడుతున్నారు. అండ్ మీ దరిద్రం ఏంటంటే రఘురామకృష్ణంరాజుని స్టేజ్ మీదకి పిలవటం. మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటేనండి, రాజకీయాల కోసం ఔరంగజేబుని ఒక విలన్గా చూపిస్తాం మనం. ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడగా కింద కామెంట్ సెక్షన్లో పెడతారు. ఒకడు ఉంటాడు, వాడు ఎవడు అండి, వీడు తురకోడు, వీడు భరద్వాజ్ కాదు, వీడు ఎక్కడి నుంచో వచ్చాడు, వీడు తురకోడు అని ప్రతి వీడియో కింద కామెంట్ పెడతాడు. వాడు ఎవడో నాకు తెలియదు కానీ వాడికి తురకోడు అంటే అసలు ఆ తురకోడు అనే మెన్షన్ ఏంటరా? ఆ మతం పేరు తీసి మెన్షన్ చేయడం ఏంటరా? అసలు నువ్వు ఎలా బతుకుతున్నావు ఆ చుట్టుపక్కల? నిన్ను ఎవడు కొట్టకుండా ఎలా వదిలేశాడు? నేను చెప్తున్న కామెంట్ పెట్టినోడు గురించి. సో ఔరంగజేబ్ అనేవాడు వాడు క్రూయల్ ఉండొచ్చు, వాడు చెడ్డవాడు అయిండొచ్చు, వాడి మతోద్ధారణ కోసం వాడు భారతదేశంలోకి వచ్చాడు, చేశాడు, ఏదో డ్యామేజ్ చేశాడు, వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు అన్నాడు, చచ్చిపోయాడు. ఆ తర్వాత మన దేశం మనకు బ్రిటిష్ వాడు వచ్చి వెళ్ళిపోయాడు, తర్వాత స్వతంత్రం వచ్చింది. ఈరోజు మనం స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు దగ్గర వస్తుంది. ఇంకా ఔరంగజేబ్ పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తుంటారు, ఇంకా కోహినూర్ డైమండ్ పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తుంటారు. మన ప్రోడక్ట్ సేల్ అవ్వటం కోసం మనం ఔరంగజేబుని వాడుకుంటాం. మన ప్రోడక్ట్ని సేల్ చేసుకోవడం కోసం మనం ఛత్రపతి శివాజీని వాడుకుంటాం, సంభాజీని వాడుకుంటాం. ఛత్రపతి శివాజీ వచ్చి మా హిందూ ధర్మ పరిరక్షణ తమిళనాడులో ఎలా చేశాడో నేను చూపిస్తా అంటే తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మేము ఛత్రపతి శివాజీ అంటే అటు మరాఠా వాళ్ళను ఓన్ చేసుకోవడం, ఇటు తమిళనాడు వాళ్ళకు నేను లీడర్ అని చెప్పుకోవటం, ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో నిలబడి మాట్లాడడం. ఎవరండి ఇతను? ఎంత జనాలు పిచ్చినాయలా, జనాలు ఎట్లా అనుకుంటారో ఏంటో. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎర్రతుండు పట్టుకొని మనం ఇటు తిప్పినప్పుడు ఎలాగైతే ఫాలో అయ్యారో ఇప్పుడు కూడా అలాగే ఫాలో అవుతారని మన భ్రమ కదా. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ప్రెస్ మీట్లలో కూర్చుంటాడు, మీడియా వాళ్ళతో, సినిమా యాంకర్లతో చిట్చాట్ చేస్తాడు. ఏంటో నాకు అర్థం కాదు ఈయన గురించి. అంటే ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గురించి చెప్పడం మర్చిపోయాను. రఘురామకృష్ణంరాజు స్టేజ్ ఎక్కి ఔరంగజేబుని, అప్పుడైతే ఛత్రపతి శివాజీ సంభాజీ ఔరంగజేబుని ఎలా పారద్రోలాడో ఈ ఆంధ్రప్రదేశ్ ఔరంగజేబ్ అనే వ్యక్తి వాడు హిందూ ధర్మానికి చెడు చేసి ఉండొచ్చు, ముస్లిం ధర్మానికి మంచి చేసి ఉండొచ్చు, కానీ మీలా కరప్టెడ్ పొలిటీషియన్ కాదు సార్. మీలా లక్షల కోట్లు లేవు వాడికి, మీలా రోల్స్ రాయ్స్లో తిరగలేదు వాడు. బ్రతికున్నంత కాలం వాడే ఒక చిన్న పుస్తకం పెట్టి ఖురాన్ చేత్తో రాసి ఖురాన్ ప్రతులను అమ్మి బ్రతికాడు.
అతని జీవితంలో ఎంత చెడు ఉందో ఒక మంచి కూడా ఉంది. కరప్షన్ కాదు. ఒక్క రూపాయి కూడా ఇతర దగ్గర కరప్షన్ రూపంలో తీసుకోలేదు. ఔరంగజేబు దగ్గర నుంచి హిందూ ధర్మ వ్యతిరేక విషయాలనే మాట్లాడుతున్నారు. అతని యాంటీ కరప్షన్ వర్చ్యూస్ తీసుకోరు. ఎందుకంటే మనం అవి సేల్ చేయలేం, అవి సేల్ కావు. మనం చెప్పాలనుకుందే మన ఎదుగుదలకు అవసరమైన మత ప్రచారం మాత్రమే మనం చేసుకుంటాం. ఔరంగజేబు కానీ అక్బర్ కానీ, అక్బర్ తీసేశాడు యాక్చువల్లీ. ముఘల్ పాలకుల్లో కొంతమంది జిజియా పన్ను విధించారు. వాళ్ళు జిజియా పన్ను హిందువుల మీద వేయలేదు, ఇస్లాం ధర్మాన్ని పాటించని అందరి మీద వేశారు. బుద్ధుల మీద వేశారు, జైనుల మీద వేశారు, ఇతర మతాలు పాటిస్తున్న అందరి మీద వేశారు. మనం వాడుకోవాలి. మనం కేవలం హిందూ ధర్మం గురించి వాడుకోవాలి. ఇస్లాం మతం మీద, ఇస్లాం రాజుల మీద పడి ఏడ్చే బుద్ధి మానుకొని ఎప్పుడైనా నీ ధర్మాన్ని గ్లోరిఫై చేసుకో, ఇతర ధర్మాలను అవమానపరచకు. ఆ రాజులు వచ్చారు, చేశారు, వాళ్ళు అంతమైపోయారు, వాళ్ళని లోపలేసాము, కాల్చేసాము, తగలబెట్టేశాము, అయిపోయింది. ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇవాళ అన్ని ధర్మాలకు సమానమైన హోదా ఈ దేశంలో కల్పించబడింది రాజ్యాంగం పరంగా. నీకు చేతనైతే పార్లమెంట్లో కూర్చొని రాజ్యాంగాన్ని మార్చేసి మాట్లాడు. అంతేగాని ఈ డంచిక్ మాటలు, ఈ పనికిమాల పోరంబోకు మాటలు, మైకు దొరికింది కదా అని ప్రతి ఒక్కరు స్పీచ్లు ఇవ్వడం మానుకోండి. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్న మిమ్మల్ని ప్రశ్నించే గొంతుకలు లేవు కాబట్టి మీరు ప్రశాంతంగా బతుకుతున్నారు. మీకున్న ఆ సోషల్ స్టేటస్ని, ఆ యాక్సెప్టెన్స్ని అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు. కానీ నిజ జీవితంలో ఎవరన్నా నార్మల్ పీపుల్ మీలా మాట్లాడితే కొట్టి చంపేస్తారు సార్.